ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు నిధుల వర్షం కురిసిందనమాట. ఇప్పటి ఈ సైబరాబాద్ ఏది 9 లక్షల కోట్ల ఉద్యోగాలు 9 లక్షల ఉద్యోగాలు 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రతి ఏడాది 50,000 మంది ఉద్యోగాలు అదనంగా అనమాట. దీనికి బీజం వేసింది వాజ్పేయి చంద్రబాబే. అట్లాగే దగ్గర మరి జీనోమ్ వ్యాలీ ప్రపంచ వ్యాక్సిన్ హబ్గా మారిందంటే 200 లైఫ్ సైన్సెస్ కంపెనీలు 30,000 మంది రీసెర్చ్ స్కాలర్స్ కానీ సైంటిస్టులు కానీ సిబ్బంది కానీ 70 దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి ఇక్కడి నుంచి జరుగుతోందంటే ఈ పునాదులు వేసిన అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఇది 1999 2004 మధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక విప్లవం. స్వర్ణ చతుర్భుజి రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఏది అడిగితే అది. అప్పట్లో వాజ్పేయి కూడా ఏదో చమత్కరించారనే వాళ్ళు చంద్రబాబు మన మీడియా ప్రెస్ మీట్స్లో కూడా, బాబు నిన్ను కనుక వదిలేస్తే ఢిల్లీని కూడా ఎత్తుకుపోయి హైదరాబాద్లో పెట్టుకునేటట్టున్నావు అనే ఆ చమత్కారాన్ని నవ్వుతూ చెప్పే పరిస్థితి. మళ్ళా ఇవాళ ఆ రోజులు వచ్చాయి. ఏది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఏపీ ఎంపీల పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడటం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మహర్దశ. ఏది ఫీనిక్స్ పక్షిలాగా బూడిద నుంచి మళ్ళా భువనాలకు ఎగసే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఉందన్నమాట. మళ్ళా మోడీ 3.0 అంటున్నారు మీరు, బాబు 4.0 చూస్తున్నాను నేను. ఏది రాబోయే 5 ఏళ్లలో బాబు 4.0 ఎలా ఉండబోతోంది, మోడీ, బాబు, పవన్ వీళ్ళు ముగ్గురు కలిసి మరి ఆంధ్రప్రదేశ్ని మరింత పవర్ఫుల్గా ఎలా మారుస్తారు అనేది మీరు అన్నటువంటి ఆ పవర్ఫుల్ పర్సన్స్ కేమ్ ఫ్రమ్ powerful places and make their places more powerful. ఎందుకంటే మళ్ళా మోడీ చంద్రబాబు హయాంలో మరో జినోమ్ వ్యాలీగా విశాఖ మెట్టెక్ రూపొందబోతోందా ఈ 5 ఏళ్లలో? మరో సైబరాబాదులుగా తిరుపతి, విశాఖ, అమరావతి మళ్ళా రూపొందబోతున్నాయా? మనం చూసాం మోడీ 1.0లో ఆ మొదటి 3.5 ఏళ్లలో అసలు కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్కి రావడం, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయటం ఒక పండుగలాగా జరిగింది. ఆ పోలవరం నిర్మాణం కూడా మనం చూసాం. 72% అసలు పనుల కోలాహలం, ఆ మెషినరీ, హెవీ మెషినరీ, 35,000 క్యూబిక్ మీటర్ల కాంట్రాక్టు 24 గంటల్లో వేసిన ఆ పనులు ఏమైపోయాయి? ఇవాళ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది ఎంపీలను ఇస్తే తన కేసుల కోసం వాళ్ళని తాకట్టు పెట్టారనేటటువంటి ఒక అపప్రద తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేశాడు. మళ్ళా అధోగతి నుంచి ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థానానికి రాబోయే 5 ఏళ్లలో అదే ఫీనిక్స్ అవబోతుందా అంటే ప్రజలందరిలో కూడా ఇవాళ అదే ఆకాంక్ష. ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, ఏం చేస్తారు అనే దానికన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి ఏం తెస్తారు, ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారు ఈ 5 ఏళ్లలో. మళ్ళా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా రూపొందుతుందా అనేదే చర్చ ప్రతి చోట కూడా. ఇవాళ వాజ్పేయి హయాంలో 5 మంత్రి పదవులు తీసుకోమన్నా వద్దని కేవలం లోక్సభ స్పీకర్కే పరిమితమైనప్పుడు అన్ని అద్భుతాలు జరిగాయి. మొన్న చూసాం మనం, ఏది రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ అనేక అత్యున్నత విద్యా సంస్థలు శంకుస్థాపనలకు రావడం, ఎయిమ్స్ కానీ, IIIT, IIT, ఐజర్, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలయ్యాయి. ఈ 5 ఏళ్లలో విభజన హామీల అమలు మరి ఏ స్థాయిలో జరిగింది? అందుకే ఈ తీర్పు కూడా ప్రజలు ఇచ్చిన పరిస్థితి అన్నమాట. రేపు రాబోయే 5 ఏళ్లలో విభజన చట్టంలో హామీలన్నీ అమలయ్యే అవకాశం ఉంది. అటు విశాఖ